హరిరామ్ దొరికినట్టేనా? కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడులు, భారీగా ఆస్తులు కూడా పెట్టుకున్నట్టు గుర్తింపు. గజ్వేల్లో 30 ఎకరాల భూమి, కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ స్వాధీనం, 3 బ్యాంకు లాకర్లు, ఏముంది అంటూ చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఒకసారి మీకు డీటెయిల్ గా కొన్ని విషయాలు చెప్పేట ప్రయత్నం చేస్తాం మిత్రులారా. సో చాలా విషయాలు కూడా ఉన్నాయి ఇలా. ఇక చూడండి, ఏసీబీ అరెస్ట్ కాళేశ్వరం గజ్వేల్ ఈఎన్సీ ముఖ్య హరిరామ్ ఇన్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేస్ అండ్ అనర్థ చూస్తున్నాం. విల్లా ఎట్ షేక్పేట, విల్లా ఎట్ కొండాపూర్, ఫ్లాట్ ఇన్ శ్రీనగర్ కాలనీ, ఫ్లాట్ ఇన్ మాధాపూర్, ఫ్లాట్ ఇన్ నార్సింగి, కమర్షియల్ స్పేస్ ఎట్ అమరావతిలో ఉన్నాడు కమర్షియల్ స్పేసెస్, 28 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్ మర్కూర్ మండల్, 20 గుంటల ల్యాండ్ ఇన్ పటాన్చెరు, 2 ఇండిపెండెంట్ హౌసెస్ ఎట్ శ్రీనగర్ కాలనీ, ఒక ఫామ్ హౌస్ స్ప్రెడ్ ఓవర్ 6 acres విత్ ఏ మ్యాంగో గార్డెన్ అండ్ బొమ్మల రామారం, 1 బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ ఎట్ కొత్తగూడెం, ఓపెన్ ప్లాట్ ఎట్ కుత్బుల్లాపూర్, ఓపెన్ ప్లాట్ ఎట్ మిర్యాలగూడ, 2 4-wheelers ఇంక్లూడింగ్ 1 BMW కార్, గోల్డ్ ఆర్నమెంట్స్, బ్యాంక్ డిపాజిట్, సెర్చెస్ అండర్ వే, ఇంకా సెర్చెస్ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హరిరామ్ కాళేశ్వరం ఈఎన్సీ అంటే కేసీఆర్ కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు కదా కాళేశ్వరం పీరియడ్, నేనెందుకు దోచుకోవద్దని చెప్పేసి ఈయన కూడా స్టార్ట్ చేసిండు దోచుకోవడం. సో ఆయన ఇంకా ఇవి కాకుండా చూడండి, గజ్వేల్లో 30 ఎకరాల భూమి, కీలక పత్ర హార్డ్ డిస్క్ స్వాధీనం కాకుండా 3 బ్యాంక్ లాకర్లో ఏముంది? 3 బ్యాంక్ లాకర్లు ఏముంటుంది? నాకు తెలిసి భారీ ఎత్తున గోల్డ్ డంప్ ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ నివాసంపై శనివారం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. దాంతోపాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఈ క్రమంలో హరిరామ్ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు అధికారులు గుర్తించారని సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ కీలక పాత్ర వహించారు. ముఖ్యంగా డిజైన్ లో ఆయన ప్రధాన పాత్ర వహించారు. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన గంటల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టులో పలు లోపాలు ఉన్నాయని తాజాగా ఎన్డీఎస్ఏ నివేదిక వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలో పలు లోటుపాట్లు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక వెలువడినటువంటి కొన్ని గంటల్లోనే ఏసీబీ అధికారులు షేక్పేట ఆదిత్య టవర్స్ లోని హరిరామ్ నివాసంపై దాడులు జరిపారు. తనిఖీల్లో పలు కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దాంతోపాటు గజ్వేల్లో హరిరాంపేట 30 ఎకరాల భూమి నిర్ధారించుకున్నటువంటి ఏసీబీ అధికారులు దానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక హరిరామ్ ఆయన కుటుంబ సభ్యుల పేరిట వేర్వేరు బ్యాంకుల్లో 3 లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిని తెరిచి పరిశీలించాల్సి ఉంది. హరిరాంపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న నేరారోపణలపై కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఏసీబీ వర్గాల ద్వారా తెలిసింది. సో ఇమ్మీడియట్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా రైడ్ చేస్తే చాలా విషయాలు కూడా బయటపడతాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కనుక రైడ్ చేసి ఈయన సంబంధించినటువంటి విషయాలపైన ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో చూద్దాం మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాల్వ్ అవుతుందా లేదా చూస్తే తెలుస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్